నియోజకవర్గంలోని కోరుకొండలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. కోరుకొండలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆమె ఆరోపించారు. మంచినీటి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీని గ్లాస్ గుర్తును టీడీపీతో కలిసి పొత్తులో పోటీ చేస్తున్నామన్న విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లారు. అందరికీ నమస్కారం అండి. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో అయితే ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం ఈరోజు 3వ రోజు అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కోరుకొండ గ్రామంలో అయితే ఎటువంటి డెవలప్మెంటు లేక ఇక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, వీధి లైట్లు లేవు, రోడ్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఏ విధంగానూ ఈ కోరుకొండ మండలంలో ఈ కోరుకొండ గ్రామం అనేది డెవలప్మెంట్ లేక మెయిన్ మండలం అయినా కానీ ఇది మండలంలా ఉండదు, ఒక గ్రామంలా కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మంచినీటికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మేము ఇక్కడ మంచినీళ్ళ కోసం ఈ కోరుకొండలో ధర్నా చేస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అయితే 200 కోట్లు శాంక్షన్ చేసి తీసుకొచ్చామన్నారు. ఈ రోజుకి కూడా మంచినీళ్ళకి ఎంతో అవస్థ పడుతూ 4-5 మెట్లు అడుగు ఒక గొయ్యి తీసుకుని దానికి 4 మెట్లు కట్టించుకుని అందులోంచి నీళ్లు పట్టుకోవడం అయితే నా కళ్ళారా చూశాను. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా మాకు చెప్పడం అయితే ఉంది, తాగడానికైతే గుక్కుడు నీళ్ళు ఇవ్వండి అమ్మా మాకు చాలు అని అడగడం చాలా దీనస్థితి. ఎందుకంటే గోదావరి జలాలు ఎంతో దగ్గరండి కోరుకొండ గ్రామానికి. అయినప్పటికీ మంచినీళ్ళకి ఇక్కడ వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతుంటే మాకు చాలా బాధగా ఉంది. మేము తీసుకొచ్చాము గ్రాంట్లు అంటున్నారు, కానీ ఆ గ్రాంట్లు పేపర్లకే పరిమితం అవుతున్నాయి తప్ప ఈ వీధుల్లోకి అయితే ఆ గ్రాంట్లు రావట్లేదు.